అన్న నువ్వు గ్రేట్ అన్న. లేచి సలాము చేయాలనిపిస్తుంది. కావాలంటే నీ ప్రెస్ మీట్లు చూస్తుంటే నీకు ఏం కావాలో నీకు క్లారిటీ లేదేమో అనిపిస్తుంది. ఎందుకు అలా అంటున్నానంటే గంటకి సమానత్వము, సామాజిక సమరసత, హోదా కావాలి, అంత గౌరవం కావాలి సమాజంలో అనేది ఒక మాట వినిపిస్తుంది. రెండో మాట ఏంటంటే ఎవరైతే మారిపోయారో ఎస్సీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి, ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళు కూడా కల్పించాలి అనే మాట వినిపిస్తుంది. ఇంతకీ నీ ప్రెస్ మీట్లో నీకు క్లారిటీ ఉంటే బాగుండు. నీకు ఎస్సీలు కన్వర్ట్ అయిపోయిన క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా మారిపోయిన వాళ్ళకి రిజర్వేషన్ కావాలా, లేదంటే దేవాలయాల్లో అర్చకత్వం పోస్టులు కావాలా? ఇది క్లారిటీ తెచ్చుకుంటే బాగుండు. ఇది మొదటి అంశం. రెండో విషయం, మేము చెప్తున్నాం ఆల్రెడీ, బ్రాహ్మణ సమాజం గొంతెత్తి చెప్తోంది, 28 కులాల వాళ్ళు దేవాలయాల్లో అర్చకులుగా ఉన్నారు. కోడ్ దేవస్థానంలో, అయ్యప్ప గుళ్ళో అర్చకులుగా ఉన్నారు దళితులు, లేదా బీసీ, ఎస్సీ, ఎస్టీలు. రామాలయం, అయోధ్య రామాలయంలో కూడా అర్చకులుగా ఉన్నారు అని క్లియర్ కట్గా చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా రేపో మాపో అర్చకులుగా పెట్టే ప్రయత్నం జగన్మోహన్ స్వామివారే ముందుకొచ్చి కొన్ని వందల మంది, వేల మందిని టీటీడీ కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అర్చకులుగా తయారు చేస్తున్నారు. నా మండలంలోనే సుమారుగా 60 మంది ఉన్నారు దళితులు అర్చకులుగా శిక్షణ పొందిన వాళ్ళు. సుమారుగా 350 మంది ఉన్నారు ఎస్సీ, ఎస్టీ పొందినవాళ్ళు. ఈ మధ్యని దేవాలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానం కట్టిన 500 దేవాలయాలు ఏవైతే ఎస్సీ, ఎస్టీ మత్స్యకార గ్రామాల్లో దేవాలయాలు కట్టారో వాటన్నిటిలో కూడా అర్చకులుగా ఎస్సీ, ఎస్టీ మత్స్యకార గ్రామాల వాళ్ళు ఉన్న, అదే గ్రామంలో ఉన్న వాళ్ళని అర్చకులుగా పెట్టి శిక్షణ ఇప్పించి దేవాలయాల్లో అర్చకులుగా తయారు చేశారు. మళ్ళీ అర్చకులు కావాలి అనడం లేదు. అంటే నీ టార్గెట్ ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం, అయోధ్య రామాలయం, సింహాచలం దేవస్థానం, ఇలాంటి దేవస్థానాల్లో అర్చకులుగా కావాలన్నా ఖచ్చితంగా ఉండొచ్చు, తప్పులేదు. ఎవరైనా శిక్షణ పొంది అర్చకులుగా తయారవచ్చు. వర్ణ వ్యవస్థలో ఏ వర్ణం వాడు ఏ వర్ణానికైనా ఎదగొచ్చు, ఏ వర్ణానికైనా దిగజారిపోవచ్చు అనేది చెప్తోంది. ఎదగండి, అద్భుతంగా ఎదగండి, తప్పులేదు. రోజు అర్చక వృత్తిలో ఉన్న బ్రాహ్మణులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా సరే అర్చకులుగా ఎదగండి. మీరు కూడా శిక్షణ పొందండి, బ్రాహ్మణత్వాన్ని మీరు సంపాదించుకోండి, మీరు బ్రాహ్మణులుగా ఎదగండి. వర్ణ వ్యవస్థలో పై స్థాయికి ఎవరైతే బ్రాహ్మణత్వాన్ని పొందాలనుకుంటారో వాళ్ళంతా ఈ వేదాన్ని అధ్యయనం చేయండి, అభ్యాసం చేయండి. చేసి మీరు ఆ నియమం నిష్ఠా పాటించి కూడా అర్చకులుగా ఎదగండి, పురోహితులుగా ఎదగండి, ఉన్నతమైన స్థితికి వెళ్ళండి అని అంటున్నారు కదా. వ్యాసుడు వెళ్ళాడు, వాల్మీకి వెళ్ళాడు, అందరూ వెళ్ళారు. మలయాళ స్వామి వారు ఏ కులంలో పుట్టారో తెలియదు, వారు అద్భుతమైన స్థానాన్ని పొందారు, తెలుసు. అద్భుతంగా గురుస్థానాన్ని పొంది పూజలు అందుకుంటున్నారు మలయాళ స్వామి వారు. ఏ కులమో నీకు తెలియదు, నాకు తెలియదు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన స్వామీజీ ఎంతమంది లేరు? రామ్దేవ్ బాబా గారు అద్భుతం, వారు కూడా పూజలు అందుకుంటున్నారు. అర్చకత్వంలో లేకపోవచ్చు, గురుస్థానాన్ని పొందారు కదా. గురుస్థానంలో మన వాళ్ళు ఉన్నారు. అట్టడుగు వర్ణం నుంచి ఎవరైతే అట్టడుగు వాళ్ళు అనుకుంటున్నారో ఆ వర్ణాల నుంచి, అన్ని వర్ణాల నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణ స్థితి నుంచి దిగజారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, సాధన మానేసి. కాబట్టి చక్కగా ఎదగండి, ఎవరు వద్దన్నారు, ఎదగండి. మీరు కూడా అర్చకత్వ శిక్షణ పొందండి. దానికి సంబంధించిన వ్యవస్థ అంతా మనం ఇరువురం కలిసి, బ్రాహ్మణ సమాజం, నేను అనుకుంటున్నాను బ్రాహ్మణ సమాజం దీనికి వ్యతిరేకం కాదు. ఆల్రెడీ 28 కులాల వాళ్ళు స్వయంగా నా చేతులతో నేను 500 మందికి శిక్షణ ఇచ్చాను, నేను లిస్ట్ అవుట్ చేసి. ఇప్పుడు మీరు కూడా పొందొచ్చు, తప్పలేదు. ఎవరైనా అర్చకత్వంలోకి రావచ్చు, దేవాలయాల్లో అర్చన చేయొచ్చు. నాకు అర్థం కాదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులుగా అనుకుంటున్నారా, ఆ దేవాలయంలో సొమ్ముల కోసం ప్రయత్నం చేస్తున్నారా అనేది మనం ఆలోచించాలి. మీరైనా మేమైనా, అన్నయ్య మీరైనా మేమైనా ఒకటి ఆలోచించాలి. దేవాలయాలు ప్రస్ఫుటంగా దోచుకోబడుతున్న దేవాలయాల్ని కొంతకాలం క్రైస్తవులు దోచుకున్నారు, కొంతకాలం 800 సంవత్సరాలు ముస్లిమ్స్ దోచుకున్నారు ఈ దేవాలయాల్ని. అలాంటి దేవాలయాల్ని పట్టుబట్టి వాటిని రక్షించి, వాటి ఆస్తుల్ని కాపాడి, వాటి వైభవాన్ని నిలిపింది ఎవరు? అర్చకులే.
ఆ రోజైనా ఈ రోజైనా అర్చకులే. ఈరోజు మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకుని ఆ దేవాలయాలను దోచుకుంటున్నారు. దారుణంగా 30,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. వేద పాఠశాలను ఎంత దారుణంగా నీచాతి నీచంగా చూడాలో ఈరోజు వేద పాఠశాలలు నిర్వహింపడుతుంది. ప్రైవేట్ దేవాలయాలు చాలా అద్భుతంగా నిర్వహింపడుతున్నాయి. ప్రభుత్వ దేవాలయాల్లో ఏముంది అక్కడ? ఏమిటా వైభవం ఉంది? కంపు చేస్తున్నారు. నీకు తెలియదే నాకు తెలియదు అన్నయ్య. ఇప్పుడు అలాంటి దేవాలయాలను రక్షించుకుంటే ఎవరైనా అర్చకులుగా ఉండొచ్చు. కాబట్టి నేనైతే స్వయంగా బ్రాహ్మణ సమాజం ఏం కోరుతుంది, నేనైతే స్వయంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దళితులు కూడా, ఎస్సీ ఎస్టీ మత్స్యకారు, దళితులు, బీసీలు, అన్ని వర్ణాల వాళ్ళు అర్చకులుగా మారాలి. మారి మళ్ళీ ఒక సైన్యంగా తయారవ్వాలి. బ్రాహ్మణులకు సపోర్ట్ చాలటం లేదు ఈరోజు దేవాలయాలు. బ్రాహ్మణులు ఒక్కరే వాళ్ళ శక్తి చాలటం లేదు. పోరాటం చేస్తున్నారు, దేవాలయాన్ని రక్షించండి అని అడుగుతున్నారు, కానీ చాలటం లేదు. కాబట్టి ఎవరైతే దళితులుగా ఉన్నారో, బీసీలుగా ఉన్నారో, ఎస్సీలుగా ఉన్నారో, ఎస్టీలుగా ఉన్నారో వాళ్ళు కూడా అర్చకులుగా ఎదిగి ఆ దేవాలయాలను రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఒక మసీదు నుంచి, ఓ చర్చి నుంచి ఒక పైసా ఈ ప్రభుత్వాలు తేలేవు. లిటరల్గా ఈరోజు మసీదు నుంచి, చర్చి నుంచి తేలేని ప్రభుత్వాలు 30,000 కోట్ల దేవాలయాల ఆస్తులు దోచుకుంటున్నాయి. 6.5 లక్షల ఎకరాలు భూమిని ఎవరికి ఇచ్చారో తెలియదు, ఎక్కడున్నాయో తెలీదు. ఇవన్నీ మీవి మావే. ఎందుకంటే అక్కడ డప్పు కొట్టిన వాళ్ళకి మాన్యాలు ఉన్నాయి, ఏదో ఏంటంటారండి వీరణం వాయించిన వాళ్ళకి మాన్యాలు ఉన్నాయి, చాకళ్ళకి మాన్యాలు ఉన్నాయి, రజకులకు మాన్యాలు ఉన్నాయి, అర్చకులకి ఎవరో మాన్యాలు ఉన్నాయి. ఈ మాన్యాలన్నీ ఎక్కడున్నాయో తెలీదు. అవి మీవి మావే. అర్చకులవి ఎవరైతే ఆ దేవాలయంలో సేవ చేశారో వాళ్ళవే ఆ మాన్యాలన్నీ. ఆ మాన్యాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ప్రభుత్వాలు లాక్కున్నాయి, అమ్ముకుంటున్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నాయి. కాబట్టి నేనైతే అద్భుతంగా ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. చక్కగా రండి. అర్చకులుగా ఉంటారో, పురోహితులుగా ఉంటారో, దేవాలయాల్లో ప్రధానమైన ధర్మకర్తలుగా ఉంటారో, మీరు బాధ్యతలు తీసుకుని ఏదైతే దోపిడీ జరుగుతుందో దేవాలయాల్లో, మీకు మాకు కాకుండా, హిందూ ధర్మానికి కాకుండా పాస్టర్లకి, ఇమాములకి ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఆ దోపిడీని ఆపే ప్రయత్నం మనం చెయ్యాలి. కాబట్టి మేము కంకణం కట్టుకుంటాం ఈ దేవాలయాలను రక్షించడానికి. అర్చకులుగా మేము కూడా అవతారం ఎత్తా ఉంటే నో అబ్జెక్షన్, హాయిగా రావచ్చు. కత్తి పట్టుకుంటారా, కర్ర పట్టుకుంటారా, బ్రాహ్మణుల మీద కాదు మీ ప్రతాపం అంతా. బ్రాహ్మణులు ఆ దేవాలయాల్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి రక్షించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాటి తలకు ఔన్నత్యాన్ని, శాంక్టిటీ అంటారు కదా, వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఖచ్చితంగా దేవాలయాలు రక్షింపడతాయి. అందరూ తలకో రూపాయి తీసుకోవచ్చు. ఈ దేవాలయాల తలక సొమ్ముని అర్చకులు ఏం తినలేదు కదా ఈరోజు. ఎవరు చెప్పారు అర్చకులు తిన్నారని? అక్కడ వేద పాఠశాల, అందరికీ వేద పాఠశాల వేదన నేర్పారు. గోసలుడు అందరికీ గోతలకు సంపత్తిని ఇచ్చారు. ఆ సంపద ద్వారా సస్యశ్యామలం అయ్యేటట్లుగా అందరికీ ఆయుర్వేదం నేర్పారు. ఎంతోమంది ఆయుర్వేదంలో ఉన్నారు అందరూ. ఆ దేవాలయాల తలకు సొమ్మంతా ఎవరు తిన్నారు? అర్చకులు తిన్నారు. ఎవరు చెప్తున్నారు అర్చకులు తిన్నారని? ఎవరైనా అన్నారా? వద్దని ఎవరైనా అర్చకులు కావద్దని అన్నారా? హాయిగా రండి, పురోహితులుగా నేర్చుకోండి, విద్య నేర్చుకోండి, విద్వత్తు నేర్చుకోండి, ఎదగండి, బ్రాహ్మణులుగా ఎదగండి. మీరు కూడా అద్భుతంగా ప్రయత్నం చేయొచ్చు మీరు కూడా. కాబట్టి నువ్వేనా నేనైనా, అన్నయ్య నువ్వేనా నేనైనా, బ్రాహ్మణ సమాజమైనా, దళిత వర్గమైనా ఒక నినాదం తీసుకురావాలి. నా చేతులు నీ చేతిలోనే పెడతాను, నీ చేతులు నేను పట్టుకుని నీ వెనకాతలు అడుగేసుకుని నడవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను బ్రాహ్మణ సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తాను, నడవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అన్నయ్య వెనకాతలు మనం కూడా నడుద్దాం. ఎందుకు నడవాలి అంటే అందరూ అర్చకులుగా ఎదగాలి, అందరూ పురోహితులుగా ఎదగాలి, అందరూ బ్రాహ్మణత్వం వైపు ఏదైతే మనుధర్మశాస్త్రం చెప్పిందో ప్రతి ఒక్కడు ఎవరైనా సరే బ్రాహ్మణుడిగా మారొచ్చు, బ్రాహ్మణ స్థితికి ఎదగొచ్చు అని మనుధర్మశాస్త్రం చెప్పిందో ఖచ్చితంగా రండి. హాయిగా ఎదుగుదాం, అందరం బ్రాహ్మణులుగా ఎదుగుదాం. ఎదిగిన తర్వాత ఏం చేయాలి? చక్కగా హాయిగా దేవాలయాల్లో సొమ్ముని అన్యక్రాంతం అవ్వకుండా, దేవాలయాలను ఇంతవరకు బ్రాహ్మణులు రక్షించారు, అక్కడ ఎవరైతే పురోహితులుగా ఉన్న వాళ్ళు రక్షించారు, అన్ని వర్గాల వాళ్ళు రక్షించారు. ఇప్పుడు ఆస్తులను రక్షించుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి నువ్వేనా నేనైనా చేతిలో చేసుకుని కాలు కలిపి ఎవరి మీద పోరాటం చేయాలి? ఎవడైతే ఆ దేవాలయాల సొమ్ముని అన్యాక్రాంతంగా దొబ్బేస్తున్నారో, ఎవరైతే అన్యాక్రాంతంగా దారుణంగా దోచుకుంటున్నారో, ఆ భూముల్ని ఆక్రమించుకుని పావలా భూమిని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు చెప్పి అమ్ముకుంటున్నారో, వాటిని రక్షించే ప్రయత్నం ఏమైనా తినొచ్చు. ఖచ్చితంగా మళ్ళీ ధర్మాన్ని పునఃస్థాపితం చేయడం కోసం, మళ్ళీ ఈ ధర్మాన్ని మళ్ళీ నిలబడడం కోసం మనం ప్రయత్నం చేయొచ్చు. ఆ దిశగా అడుగులు వేస్తావని, ఆ దిశగా ప్రభుత్వం మీద నీ గొంతెత్తుతావని. అందుకని బ్రాహ్మణుల మీద కాదు, అమాయకులైన బ్రాహ్మణులు ఏం చేయగలుగుతారు? వాటిని 1000 సంవత్సరాలు కాపాడారు, వాళ్ళ ఆస్తులను కాపాడారు, వాటిని పరిరక్షించారు. నువ్వు పట్టించుకోకపోయినా, ఆ బ్రాహ్మడు అక్కడ పూజ చేసుకుంటూ పొద్దున సాయంకాలం తిండున్నా తినకపోయినా దేవుడికి దీపం పెట్టుకుంటూ 10 మందిని ఆశ్రయించి వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళని ఆశీర్వదించో తిండి తింటూ ఆ దేవాలయంలో పూజ చేసుకుంటున్నాడు. ఈరోజు ఆ దేవాలయాలకు శాంక్టిటీ ఎలా వచ్చింది? ఆ హుండీల్లో దేవాలయాల్లో డబ్బులు ఎలా వస్తున్నాయి? ఎవడైతే పూజారిగా ఉన్నాడో, అర్చకుడుగా ఉన్నాడో వాడు పూజ చేస్తున్నాడు కాబట్టి ఆ శాంక్టిటీ వచ్చింది, ఆ డబ్బులు వస్తున్నాయి.
కాబట్టి నీ నీ ఆతృత దేవాలయంలో అర్చకులుగా అయితే తప్పలేదు. నీ ఆతృత హుండీలో డబ్బుల కోసం అయితే ప్రభుత్వం వెనక నువ్వు నడుస్తున్నట్టే, నువ్వు ప్రలోభపడినట్టే, నువ్వు దేవాలయాలు దోచుకోవడం కోసం ప్రయత్నించే నేను అంటాను. నిజంగా అర్చకులుగా ఎదగాలి అంటే రా, నువ్వు కూడా రా, నీ సైన్యాన్ని తీసుకురా, అర్చకులుగా పెంచు, వేద పాఠశాలలు పెట్టించు, వేద పాఠశాలలు పెట్టి ఆ డబ్బులన్నీ చక్కగా హాయిగా వేద పాఠశాలలు పెట్టి మాకు కూడా వేద పాఠశాలలు పెట్టాలని అడగాలి నువ్వు. దేవాలయం అర్చకులుగా ఎదగాలంటే ఊరకనే ఇచ్చేస్తారంటే డాక్టర్ నేను డాక్టర్ని కాదు కానీ నేను కోసేస్తా అంటే ఇచ్చేస్తాడు నీకు చేతికి స్టెప్ను అది కత్తి ఇచ్చేసి నువ్వు ఆపరేషన్ చేసారా అంటాడు నన్ను. దానికి క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ అటైన్ చేయాలి. దాని అర్చక పరీక్షలు ఉన్నాయా, పరీక్షలు పాస్ అవ్వండి, ఖచ్చితంగా పాస్ అవ్వండి. ఎవరైనా నేర్చుకోవచ్చు. పూర్వం నేర్చుకున్నారు, నేర్పుతున్నారు, టీటీడీ వాళ్ళు నేర్పుతున్నారు, చెన్నజీర స్వామి వారు నేర్పుతున్నారు. మీరు కూడా నేర్చుకోండి. నువ్వు నీ కొడుకుని పంపిస్తావా, పిల్లల్ని పంపిస్తావా, మనం పంపిస్తావా, నీ వర్గాన్ని పంపిస్తావా, ఎవరైనా పంపించి నువ్వు కూడా నేర్చుకుని చక్కగా హాయిగా దేవాలయాలు అర్చకత్వం చెయ్యి. ఖచ్చితంగా చేయొచ్చు. కాబట్టి దేవాలయాల పరిరక్షణ కోసం నువ్వు అడుగు వేస్తే అద్భుతం. దేవాలయాల హుండీలో డబ్బులు దోచుకోవడానికి అడుగు వేస్తే పాపం, మట్టి కొట్టుకుపోతారు. అలా ఎవరైతే ప్రయత్నం చేశారో వరుసలో నేను కూడా ఉంటాను, తప్పలేదు. ఎవడెవడైతే దేవాలయాలు సొమ్ము తిన్నాడో వాడు కొండల్లో కలిసిపోయిన వాడు ఒకడు, తిండి తినడానికి లేక పిల్లలు లేక పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నీ క్లారిటీ, నువ్వు ఏం కోరుకుంటున్నావు, అర్చకత్వం కోరుకుంటున్నావా? రెండో అంశం మళ్ళీ రెండో వీడియోలో మాట్లాడతాను. నీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే మారిపోయారో వాళ్ళకు కూడా దళితుల హోదా కావాలని అంటున్నావు కదా, క్రిస్టియన్లుగా మారిపోయిన వాళ్ళకి, ముస్లింలుగా మారిపోయిన వాళ్ళకి దళితుల హోదా కావాలంటున్నావు కదా, దానికోసం ప్రయత్నం చేస్తున్నావు. అది కూడా క్లియర్గా నువ్వు చెప్పాలనుకుంటున్నావు. 3 ప్రెస్ మీట్లు అయిపోయేప్పటికీ 3 ప్రెస్ మీట్లో నువ్వు ఏం మాట్లాడావు నీకు క్లారిటీ లేదనిపిస్తుంది నాకు. ఆ క్లారిటీ ఇయ్యి. నువ్వు అర్చకులుగా ఎదగాలనుకుంటున్నావా, లేదు దళితులు ఎవరైతే క్రిస్టియన్లుగా మారిపోయారో వాళ్ళకు కూడా దళిత హోదా కావాలనుకుంటున్నావా? ఈ 2 విషయాల్లో క్లారిటీ ఇయ్యి. రెండోది ఏంటంటే అర్చకులుగా మారిన వాళ్ళు ఊరకనే అర్చకులుగా మారాలనుకుంటున్నావా? మేము కూడా దేవుని సేవ చేసుకోవడానికి అవకాశం ఉందనుకుంటున్నావా? లేదంటే చేస్తున్నారు వాళ్ళు 28 కులాల వాళ్ళు చేస్తున్నారు, 28 కులాల వాళ్ళు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం కాలేదు. రెండో విషయం, ఆ దేవాలయంలో సొమ్ము ఉంది కాబట్టి అందులో నాకు కూడా వాటా కావాలనుకుంటున్నావు అయాచితంగా. ఈ 2 విషయాలు క్లారిటీ తీసుకుంటే ఖచ్చితంగా మేమంతా నీ వెనకాతలు ఉద్యమంలో అప్పుడు నడిచాం, ఈ రోజు కూడా నీ వెనకాతలు నడుస్తాను. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని జుత్తు పట్టుకుని మెడలు వంచి ఈ పని చేద్దాం. నువ్వు ఓటు నీకే, నువ్వు కాదన్నా అవునన్నా నా అడుగు నీతో నడుస్తుంది. నీ చేతిలో చేసుకుని నడుస్తాము. ఎప్పుడు రెడీ అవుతున్నావో చెప్పు, నేను కూడా నీ వెనకాతలు వస్తాను. నిజంగా దేవాలయాలను పరీక్షించడం కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాం. దేవాలయ భూముల్ని కాపాడడానికి కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాం. మా శక్తి చాలటం లేదు, బ్రాహ్మణులుగా మా శక్తి చాలటం లేదు. నువ్వు కూడా శక్తి కలిపితే అన్ని వర్ణాల వాళ్ళు దేవాలయాల భూములు రక్షించుకోవచ్చు. ఎవడైనా అర్చకుడుగా చేయొచ్చు. ఎవడొద్దన్నాడు? చేస్తున్నారు ఆల్రెడీ అని చెప్తున్నాం. మళ్ళీ వితండవాదన అంతే. అర్చకులుగా పెట్టాలి ఆల్రెడీ ఉన్నారు. అయోధ్యలో ఉన్నారు, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉన్నారు, ట్రావెన్కోర్ దేవాలయాల్లో ఉన్నారు, సింహాచలం, తిరుపతి. కావాలంటే దానికి అది కూడా అవుతుంది. ఎందుకు అవ్వదు? పరిణితి చెందాలి కదా, సర్టిఫికేట్ కావాలి కదా, కోర్సు పాస్ అవ్వాలి కదా. ఊరికి నేను కోర్సు ఆపరేషన్ చేసేస్తా, లేదంటే నేను కూడా నల్లకోట వేసుకొని నేను కూడా వాదించేస్తా అంటే అయ్యే పని కాదు అది. కాబట్టి నీకు క్లారిటీ ఉంటే ఏం కోరుకుంటున్నావు నువ్వు? క్రిస్టియన్లుగా మారిన దళితులకి ఎస్సీ హోదా కావాలని పోరాటమా, లేదంటే దేవాలయాల్లో అర్చకత్వం పోరాటమా? నీకు క్లారిటీ ఉంటే నీ వెనకాతలు అడుగుడేనని మేము సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు స్వామి. నమస్కారం. కృష్ణన్న, నువ్వు గ్రేట్. నీ క్లారిటీ నువ్వు తెచ్చుకుంటే మిగిలిన విషయాలు మనం మాట్లాడదాం. నమస్కారం.